పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ సీన్స్ ఇప్పుడు వివాదంగా మారాయి. కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయంటూ విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. ఆశికా రంగనాథ్, అనసూయ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెద్ది సినిమాలో హీరోయిన్ పాత్ర చిత్రీకరించిన తీరుపై చర్చ రాజుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పినా వివాదం సత్తు మణగలేదు. ఈ వివాదం చివరికి దక్షిణాదిలో, ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తారనే విమర్శించే స్థాయికి చేరుకుంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు పేలిపోతున్నాయి. అయితే పెద్ది సినిమాలో కొన్ని సీన్స్ పై వివాదం చెలరేగింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం, కొన్ని రొమాంటిక్ సీన్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఇదే విషయంపై దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. ఒక ఫిల్మ్ మేకర్ గా ప్రేక్షకులను అలరించడం, వారిని భావోద్వేగంగా కనెక్ట్ చేయడమే తన లక్ష్యమని, ఎవరి మనోభావాలనైనా గాయపరచడం తన ఉద్దేశం కాదు అని తెలిపారు. పెద్ది సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అసౌకర్యానికి గురిచేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ ఆయా వివాదాస్పద సన్నివేశాల్లో మార్పులు చేస్తామని చెప్పారు. సౌత్ ఇండియన్ కమర్షియల్ సినిమాలలో, ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ల పాత్రల నిడివి, వారి ఎంపికలపై వచ్చే విమర్శలకు ప్రముఖ నటి ఆశికా రంగనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ సరసన కేవలం భారీ రెమ్యునరేషన్, క్రేజ్ కోసమే హీరోయిన్లు నటిస్తారని, నటనకు స్కోప్ లేని పాత్రలను గుడ్డిగా ఒప్పుకుంటున్నారని విమర్శకులు చేసే ఆరోపణలను ఆమె తీవ్రంగా తిప్పికొట్టారు. అయితే దానికి ముందు ఆశికా రంగనాథ్ చాటింగ్ స్క్రీన్ షాట్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వివాదంపై ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ పరోక్షంగా స్పందించింది. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం మాత్రమేనని, సమాజాన్ని మార్చాల్సిన పూర్తి బాధ్యత సినిమాలపైనే పెట్టకూడదని అనసూయ అన్నారు. సినిమాలో ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే తెలివి ప్రేక్షకులకు ఉండాలని, సినిమాలను చూసి పిల్లలను పెంచడం కరెక్ట్ కాదని ఆమె చెప్పారు. అదే సమయంలో కథలు రాసే రచయితలు, దర్శకులు కూడా తమ బాధ్యతను మర్చిపోకూడదని, ఎందుకంటే సమాజంలో ప్రజల ఆలోచనలను, ప్రవర్తనను మార్చే శక్తి సినిమాకు ఖచ్చితంగా ఉందని గుర్తు చేశారు. మొత్తానికి పెద్ది సినిమా విడుదలైన 2 రోజుల తర్వాత వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో వేచి చూడాల్సిందే.